ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క గొప్ప విశిష్టత ఎంత అద్భుతమైనదనంటే, కొన్నిసార్లు మన జీవితంలో దేవుడు చేసే క్రియలు ఏమనుకుంటామంటే మనకు అర్థం కాదు. మనకు కొన్నిసార్లు అవి అగోచరములుగా కనబడతాయి. అవి మనకు కనబడినవిగా కొన్నిసార్లు మనకు కనబడతాయి. ఆ మర్మాల యొక్క విశిష్టతను మనము ఆలోచన చేసినప్పుడు ఆ మర్మాలు ఏం చేస్తాయంటే మన జీవితంలో కొన్నిసార్లు వాటిని దేవుని వైపు నడిపించడానికి ప్రయత్నం చేస్తుందని మనం చూస్తుంటున్నాం. ఈ ఏలియా ద్వారా ప్రభు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట, ఈ సారేపతు విధవరాలి దగ్గరికి దేవుడు అతను పంపించాడు. ఒక విధవరాలు ఆమెకును ఆమెకున్నటువంటి ఒకే కుమారునికి మాత్రమే సరిపడటువంటి పిండి నూనె ఆమె దగ్గర సరిపడ ఉన్నది. దానిని అప్పమ్ములుగా చేసుకునటానికి ఎక్కడికి వెళ్ళింది? ఇప్పుడు కట్టెలు వేరుకోవటానికి వెళ్ళింది. అక్కడ ఎవరు తటస్థించారంటే ఏలియా తటస్థించినట్టు మనం చూస్తున్నాం. దేవుని యొక్క సేవకుడు ఎప్పుడైతే ఆమెతో మాట్లాడటం ప్రారంభించాడో, నేను అనుకుంటాను ఆ విధవరాలకి తెలియదు అది దేవుని నడిపింపు అని. కొన్నిసార్లు మనం కూడా ఏమనుకుంటామంటే, మన జీవితంలో కొన్ని సంఘటనలు జరుగుతున్నప్పుడు ఈ సంఘటన మనకు మాత్రమే జరిగింది, మనకు మాత్రమే పరిమితం అని మనం అనుకుంటాం. ఇది దేవుని యొక్క ఉద్దేశము, సంకల్పము ద్వారా కలిగినదని మనం కొన్నిసార్లు వాటిని గ్రహించలేము. గ్రహించటానికి కొన్నిసార్లు మనకు ఆ మనసు కూడా సరిపోదు. అలాంటి సమయంలోనే మనము దేవుని వాక్యము వైపు చూడవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఆ వాక్యము వైపు మనం చూడగలిగినటువంటి స్థితిగతులలో మనలను ఉంచటానికి ఈ పరిశుద్ధ లేఖన భాగం మనకు దోహదపడుతుంది.